ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నది శ్రీ లక్ష్మీ మాత అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి యొక్క టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తమ కోరికలు నెరవేర్చుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలానే ఈ యొక్క లక్ష్మీమాత అమ్మవారి టెంపుల్ ఇంత అద్భుతమైన కట్టడం ఎలా జరిగింది, ఈ నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం. ఈ యొక్క నిర్మాణం అనేది మనకి కదిరిలో అనేది కనిపిస్తూ ఉంటుంది. కదిరి నుంచి అనంతపూర్కి వెళ్ళే రూట్ లో ఈ యొక్క టెంపుల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ చూడగానే అస్సలు ఈ టెంపుల్ నేను కదిరిలోనే చూడలేదు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తరువాత ఏదైనా మంచి టెంపుల్ ఉందంటే ఈ యొక్క లక్ష్మీ అమ్మమాత టెంపుల్ అని కూడా చెప్పవచ్చు. ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఉంటారు. ఈ కర్ణాటక భక్తులు అందరూ కూడా నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క లక్ష్మీ అమ్మవారు టెంపుల్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట. సో మేము వచ్చిన టైంలో ఇక్కడికి మిట్ట మధ్యాహ్నం అంటే 1 గంటకు మేము వచ్చాం కాబట్టి ఇక్కడ ఎవ్వరూ లేరు. కొంతమంది భక్తులు అనేవాళ్ళు లోపల టెంపుల్స్లో అభిషేకాలు అవి చేపిస్తుంటారు. మేమైతే మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఆ యొక్క మంచి టెంపుల్ని చూపించడాని కోసం మేము ఈ చుట్టూ ఉన్న భాగాలను మనము చూపిస్తాము. పూజారి అయితే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఇక్కడ ఒక గోమాత కూడా ఉంది. ఆ గోమాతకి మనం కొంచెం గడ్డి పెడితే గన అంటే తినడానికి మేత పెడితే గన గోమాతని ఎలా పూజిస్తారంటే మొత్తం అన్ని దేవుళ్ళు కూడా ఒక గోమాత అంటే ఎవరో కాదు, ఒక ఆవు అనమాట. ఆవు కూడా ఇక్కడే ఉంది. సో ఇది వచ్చేసి మనకి 4 వాక్యాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి. 4 తలుపుల నుంచి కూడా మనం ఈ గుళ్ళోకి ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఎంత అద్భుతమైన కట్టడం అసలు ఎక్కడ చూడడం లేదనమాట. ఇప్పటి కాలంలో ఇలాంటి కట్టడం కట్టినందుకు దాదాపు కొన్ని కోట్లు ఖర్చు అయిందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన శిలలు కానీ బొమ్మలు కానీ అన్నీ కూడా మంచి మంచి పాలరాతు వస్తువులతో కట్టారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ గమనించినట్టయితే చూడండి, ఒక్కసారి నా బ్యాక్ సైడ్ మొత్తం అంతా కదా ఆరెంజ్ కలర్లోనే ఈ టెంపుల్ నిర్మాణం అనేది ఉంది. ఈ పైన మనం భాగాలు గమనించినట్టయితే అక్కడ పెట్టిన సింబల్స్ అన్నీ కూడా అసలు రియల్గా అక్కడ ఉన్నాయేమో అనే ఒక ఫీలింగ్ అనే ఒక భావన అనేది కూడా వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇక్కడ అర్చన చేయడానికి మనకి 20 రూపాయలు టికెట్ తీసుకుంటారు అనమాట. 20 రూపాయలు అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి అర్చన చేయడానికి. ఇక్కడ చూసినట్టయితే మనకి గోమాత అలాగే ఈ టెంపుల్లో అస్సలు ఇద్దరు కలయిక వల్ల ఏర్పడిన ఒక పిల్లవాడు ఎలా ఉంటాడు, ఆ పిల్లవాడు ఎవరంటే 2 నాగుపాములు పెళ్లి చేసుకొని వారికి జన్మించిన ఒక కొడుకు ఎలా ఉంటాడనేసి నా బ్యాక్ సైడ్ సింబల్ కూడా ఉంది. ఇక్కడ నాగుపాములు యొక్క సింబల్స్, నాగరాజు యొక్క సింబల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూస్తే ఆ బొమ్మ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన యొక్క దృశ్యాలు మనకి ఆకట్టుకుంటూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క టెంపుల్ నలువైపులా కూడా మనం ఈ యొక్క వీడియోలో కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ముఖ్యంగా మనము ఈ గుడి గురించి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వినాయకుడు అలాగే శ్రీ లక్ష్మీమాత అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అడిగిన వరాలు ఇచ్చే శ్రీ లక్ష్మీమాత. లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరో కాదండి, మనకి ఎన్నికి కూడు కావాలంటే మనకు అమౌంట్ కావాలి కదా. సో ఆ అమౌంట్కి మన లెక్కని లక్ష్మీమాతతో పోలుస్తూ ఉంటాం కదా. సో ఆ అమ్మవారే ఇక్కడ కొలువు తీరు ఉన్నారు. అలానే ఇక్కడ భోజన కార్యక్రమాలు ఎవరన్నా భక్తులు వచ్చినప్పుడు వారికి స్వామివారి నైవేద్యం అని కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారనమాట. సో అటువైపు ఒక వాకిలి మరి కూడా ఇటువైపు ఒక వాకిలి చూడటం జరిగింది అనమాట. మనమైతే ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ కింద భాగాన మనకి వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు అనేటివి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఒక్కసారి చూడండి, లోపల దాదాపు 100 పీపుల్స్ ఒక్కసారిగా తినే అంత భవంతి ఫుడ్ స్టోర్ రూమ్ అనేటివి 2 కూడా అక్కడే నిర్మాణం. ఇది ముందుగానే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి ద్వారా రూపొందించిన ఒక టెంపుల్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క టెంపుల్ చూడగానే అస్సలు ఫుడ్కి మనం వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, కానీ కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అంట. ఒక్కసారి మనం ఈ యొక్క గుడి లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న అమ్మవారిని అయితే మనం త్వరలో చూడబోతున్నాం. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇప్పుడైతే మనం ఆ యొక్క టెంపుల్, అమ్మవారి యొక్క టెంపుల్లోకి మనం ఎంట్రీ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవ్విన తరువాత
ఆ నలువైపులా ఏమేమి ఉన్నాయి, చిత్రపటాలు కానించి, శిలలు కానించి, అమ్మవారి విగ్రహం కానించి మొత్తం అంతా కూడా మనము ఈ వీడియోలో చూడవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే గుడి గురించి మనకి ఆ యొక్క కామెంట్లో అడగండి. ఇక్కడ చూస్తే మొత్తం 3 ఉన్నాయి. ఆ సెంటర్, ఆ మిడిల్లో ఉండేది అమ్మవారు. ఒక పక్కన వచ్చేసి వినాయకుడు అనేది స్వామి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్, ఈ అద్భుతమైన శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇంత మంచి కట్టడం అస్సలు ఇక్కడ ఎక్కడా కూడా మనకి కనపడదు. ఇంత మంచి అద్భుతమైన, అసలు మనం బస్సులో వెళ్తుంటే గుడి చూడగానే మనకు ఒక్క ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కసారైనా గుళ్ళకి వెళ్ళి అక్కడ ఏముందో ఆ స్వామి దర్శించుకొని రావాలని. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.